ఇస్లాంలో పునర్జన్మలు ఉన్నాయా? మానవ జన్మకు ముందు మన పుట్టుక ఏమిటి? మానవ జన్మ తర్వాత మన పరిస్థితి ఏమిటి? ఈ జన్మ తర్వాత కర్మలను బట్టి మళ్ళీ జన్మ ఉంటుందా? అసలు మానవ జన్మ రహస్యం ఏమిటి? అల్లాహ్ మానవులను ఎందుకు సృష్టించాడు? ప్రతి ముస్లింకు ఈ విషయాలపై అవగాహన ఉండాలి. అప్పుడే మన జన్మను సార్థకం చేసుకోగలం. మానవులు, జిన్నులు కేవలం అల్లాహ్ ఆరాధన కోసమే సృష్టించబడ్డారని ఖురాన్ చెబుతుంది. మరి మానవ ప్రస్థానం ఎలా మొదలైంది? ఆదం అలైహిస్సలాంతోనే మానవ పుట్టుక ఆరంభమైందా? దీన్ని తెలుసుకోవాలంటే ముందు ఆలమే అర్వా అంటే ఏమిటో తెలియాలి. సూరే అల్ అరాఫ్లోని 172వ ఆయతులో దీని ప్రస్తావన ఉంది. और जब तुम्हारे परवरदिगार ने बनी आदम से यानी उनकी पीठों से उनकी औलाद निकाली तो उनसे खुद उनके मुकाबले में इकरार करा लिया, यानी उनसे पूछा कि क्या मैं तुम्हारा परवरदिगार नहीं हूँ? वो कहने लगे क्यों नहीं, हम गवाह हैं कि तू हमारा परवरदिगार है। ये इकरार इसलिए कराया था कि क़यामत के दिन कहीं यूं ना कहने लगो कि हमको तो इसकी खबर ही न थी। దీని ప్రకారం చూస్తే ఈ ప్రాపంచిక జీవితానికి మునిపే మానవులందరినీ అల్లాహ్ సృష్టించినట్లు తెలుస్తోంది. ఆదం అలైహిస్సలాం నుంచి ఆఖరి మానవుడు వరకు అందరినీ అల్లాహ్ ఆలమే అర్వాలో పుట్టించాడు. ఆలమే అర్వా తర్వాత మానవులను నిద్రావస్థ దశలో ఉంచాడు అల్లాహ్. ఆలమే అర్వా తర్వాత ఆలమే హయాత్ మొదలైంది. హజరత్ ఆదం అలైహిస్సలాంతో ఈ దశ ఆరంభమవుతుంది. అల్లాహ్ ఆదం అలైహిస్సలాంను మట్టితో సృష్టించాడు. అనంతరం దానిలో ఆత్మను ప్రవేశపెట్టాడు. ఆలమే అర్వాలో నిద్రావస్థలో ఉన్న ఆత్మలు ఆలమే హయాతులో అడుగుపెట్టడం ఇక్కడి నుంచే మొదలైంది. మనమందరం ప్రస్తుతం ఆలమే హయాతులో ఉన్నాం. ఇది ఒక నిర్దిష్ట కాలం వరకు కొనసాగుతుంది. మానవులు తమ తమ ఆయుష్ మేరకు ఈ ప్రాపంచిక జీవితాన్ని గడుపుతారు. ఆయుష్ తీరగానే ప్రాపంచిక జీవితం సమాప్తమవుతుంది. ఆలమే హయాత్ పూర్తవగానే ఆలమే బర్జఖ్ మొదలవుతుంది. బర్జఖ్ అంటే ఏమిటి? ఇక్కడ మనుషులు ఎలా ఉంటారు, ఏం తింటారు? ఈ దశలో మనుషులు ఉండరు, కానీ ఆత్మలు ఉంటాయి. ప్రాపంచిక జీవితంలో మనిషి ఆయుష్ తీరగానే దైవదూతలు మనిషి ఆత్మను వశం చేసుకుంటాయి. మృతదేహాన్ని ఖననం చేసిన తర్వాత దైవదూతలు మళ్ళీ ఆత్మను అతని శరీరంలో ప్రవేశపెడతారు. సమాధిలోనే తొలి పరీక్ష మొదలవుతుంది. మున్కిర్ నకీర్ అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పే వ్యక్తి ఇందులో విజయం సాధిస్తాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పలేని అవిశ్వాసికి సమాధి యాతన తప్పదు. అతనికి నరకం చూపించబడుతుంది. నీ గమ్యస్థానం ఇదే అంటూ చెప్పబడుతుంది. అదే స్వర్గవాసి అయితే అతనికి స్వర్గం చూపించబడుతుంది. నీ నివాసం ఇదే అని చెప్పబడుతుంది. తర్వాత చనిపోయిన వారి ఆత్మలను తీసుకుని దైవదూతలు ఆకాశంలో బర్జఖ్కు చేరుకుంటారు. రెండు వస్తువులకు మధ్య ఉన్న అడ్డు లేదా తెరను బర్జఖ్ అని అంటారు. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మధ్య విశ్వాసులకు ఒక విరామం లాంటిదన్నమాట. ఇది అవిశ్వాసులు, పాపాత్ములకు అత్యంత కఠినంగా ఉంటుంది. దైవదూతలు స్వాధీనం చేసుకున్న ఆత్మ సజ్జనుడిది అయితే బర్జఖ్లో ఇల్లియీన్ అనే ప్రదేశంలో ఉంచుతారు. అదే అవిశ్వాసి ఆత్మ అయితే సిజ్జీన్ అనే ప్రాంతంలో ఉంచుతారు. ఇల్లియీన్ ఎల్లప్పుడూ సువాసనలు వెదజల్లుతూ ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. అదే సిజ్జీన్ దుర్గంధం వెదజల్లుతూ భరించలేకుండా ఉంటుంది. పాపాత్ముల ఆత్మలు ఇక్కడ బంధించబడతాయి. ఇల్లియీన్లో పవిత్ర ఆత్మలు ఒకరినొకరు కలుసుకుంటారు, ఒకరినొకరు గుర్తుపడతారు, ఒకరితో మరొకరు మాట్లాడుకుంటారు, ఒకరినొకరు చూసుకుని ఆనందపడతారు. ప్రపంచంలో గడిపిన జీవితాన్ని గుర్తు చేసుకుంటారు. తమ బంధువులు, ఆప్తుల యోగక్షేమాలను అప్పుడే అడుగుపెట్టే ఆత్మలను అడిగి తెలుసుకుంటారు. అరే, మీరడిగిన వ్యక్తి ఎప్పుడో చనిపోయాడు కదా అని వారంటే, అంటే అతని ఆత్మ సిజ్జీన్లో బంధించబడిందని గ్రహిస్తారు. ఇల్లియీన్లో ఆత్మలు తమ ఆప్తుల రాక కోసం ఎదురు చూస్తుంటాయి. ఇల్లియీన్లో ప్రవక్తలను కలుసుకుంటారు, సత్యవంతులతో కలిసి తిరుగుతారు.
ఆలమే బర్జఖ్ తర్వాత మొదలయ్యేది ఆలమే హషర్. ఇస్రాఫీల్ శంఖారవంతో ఆలమే హషర్ ఆరంభమవుతుంది. హషర్ దినాన యావత్తు భూమండలం నలువైపులా సాగి చెదునైన మైదానంగా మారిపోతుంది. కొండలు, గుట్టలు, చెట్లు, అడవులు, నదులు, సముద్రాలు ఏమీ ఉండవు. ఆది నుంచి అంతం వరకు పుట్టిన కోటానుకోట్ల మానవులందరూ ఆ రోజు ఈ మైదానంలో సమావేశమవుతారు. వారికక్కడ పాదాలు మోపడానికి మాత్రమే చోటు ఉంటుంది. ప్రళయకాలం చాలా సుదీర్ఘంగా ఉంటుంది. అంటే మొదటిసారి శంఖారావం నుంచి అల్లాహ్ తీర్పు ముగిసే వరకు ప్రళయకాలం ఉంటుంది. సత్య తిరస్కారులు, కపట విశ్వాసులకు ఎంతో కఠినంగా, బాధాకరంగా ఉంటుంది. విశ్వాసులకు మాత్రం తేలికగా ఉంటుంది. ప్రవక్తానుచరులు ప్రళయదినం గురించి అంతటి సుదీర్ఘకాలంలో మానవుల పరిస్థితి ఏమిటని అడిగారు. దానికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సమాధానమిస్తూ, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ శక్తి స్వరూపుని సాక్ష్యం. ఆ దినం విశ్వాసికి ప్రపంచంలో పరజనమాజ్ చేసేటంత సమయం కంటే కూడా తేలికగా ఉంటుంది అని చెప్పారు. అంటే 10-15 నిమిషాల కంటే ఎక్కువసేపు ఉండదన్నమాట. ఆలమే హషర్ ముగిసిన తర్వాత ఆలమే ఆఖిరత్ మొదలవుతుంది. అల్లాహ్ న్యాయస్థానంలో కర్మల విచారణ జరుగుతుంది. పాపపుణ్యాల విచారణ అనంతరం వారి వారి కర్మలను బట్టి మానవులను స్వర్గ నరకాలకు పంపడం జరుగుతుంది. అప్పుడు దైవదూతలు నల్ల మచ్చలు ఉండే తెల్ల పొట్టేలు రూపంలో మృత్యువును తీసుకొచ్చి స్వర్గ నరకాల మధ్య ఉండే గోడ మీద నిలబెడతారు. అప్పుడు ఒక ప్రకటనకర్త ముందుకొచ్చి, స్వర్గవాసులారా అని కేక వేస్తాడు. ఈ కేక విని వారంతా తలెత్తి చూస్తారు. అలాగే అతను నరకవాసులారా అని కేక పెడతాడు. ఈ కేక విని నరకవాసులు కూడా తల పైకెత్తి చూస్తారు. అప్పుడు దైవదూతలు స్వర్గవాసుల్ని ఎలుగెత్తి పిలుస్తూ, దీన్ని మీరు గుర్తించారా అని అడుగుతారు. దానికి వారు, ఇది మృత్యువు అని అంటారు. అప్పుడు దైవదూతలు ఆ పొట్టేలును పడుకోబెట్టి జిబహా చేస్తారు. ఆ తర్వాత వారు స్వర్గవాసులతో, స్వర్గవాసులారా మీరిక స్వర్గంలోనే శాశ్వత జీవితం గడుపుతారు, మీకు మరణం అనేదే రాదు అని అంటారు. అలాగే వారు నరకవాసుల వైపు తిరిగి, నరకవాసులారా మీరిక నుంచి నరకంలోనే ఎల్లకాలం పడి దుర్భర యాతనలు అనుభవిస్తూ ఉంటారు, మీకు చావు అనేదే రాదు అని అంటారు. ఈ ప్రకటన వినగానే స్వర్గవాసులు ఎంతో సంతోషిస్తారు, నరకవాసులు మరింత రోధిస్తారు.